ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానో తెలుసా? మా వడ్లను జల్లెడ పడుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో బియ్యం అయిపోయినాయని వడ్లు ఎండబెట్టి పట్టిద్దామని అనుకుంటున్నాం. ఇగో ఇక్కడ చూసారా మా వడ్ల బస్తాలను ఎంత భద్రంగా కట్టి ఉంచారో. ఇగో మా ఆయనేమో నువ్వు బస్తా లేపలేవే వద్దే అన్నాడు, నేనేమో మోస్తా అని అన్నా. కానీ ఫ్రెండ్స్ మోయలేకపోయినా ఫుల్ బరువు ఉంది. తర్వాత మా ఆయన మా బావ కలిసి మోసిర్రు. ఇక ఎండబెడదామని మూటలు ఇప్పాం. మా బావ ఒకసారి వడ్లను నలిపి చూసిండు. ఎండబెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మిల్లుకు తీసుకుపోండి అని చెప్పిండు. ఇక వడ్లను మిల్లుకు అయితే తీసుకుపోతున్నాం. ఇన్ని రోజులు మేము కొనుక్కోనో లేక మా అత్తమ్మ వాళ్ళు పంపించిన బియ్యం తినేది, కానీ ఇప్పుడు మేమే స్వయంగా మా వడ్లను పట్టించుకుంటున్నాం. సో మాటల్లో చెప్పలేనంత సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. మేము పుట్టింది వ్యవసాయ కుటుంబంలోనైనా బియ్యం పట్టియడానికి మిల్లుకి ఒక్కసారి కూడా రాలేదు. ఇదే ఫస్ట్ టైం రావడం. ఇక్కడ వచ్చే వరకు తెలియదు వడ్లు బియ్యంగా మారడానికి ఇంత ప్రాసెస్ ఉంటుందా అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక మేమైతే 4 బస్తాల వడ్లు అయితే తెచ్చాం. 4 బస్తాల వడ్లకి 3 బస్తాల బియ్యం అయితే అయినాయి. ఫస్ట్ టైం ఏదో తెలియని హ్యాపీనెస్ అయితే ఉంది. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.